లాయర్ రాకతో బయటపడ్డ ప్రభావతి మోసం, ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం, రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు లాయర్ రాకతో ప్రభావతి మోసం ఏం బయటపడబోతుంది? సత్యం ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా వీడియోను మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ అందరికన్నా ముందుగా మీరే చూసేవచ్చు. రోహిణి అయితే ఇక కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక కామాక్షితో ఎంతో ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైతేనో మా అత్తయ్య గారిలో మార్పు వచ్చింది. ఆవిడ ఇంత మంచిగా మారిపోతారని అస్సలు అనుకోలేదు పిన్ని. మా అత్తగారు ఏ లాభం లేనిదే ఏం చెయ్యరు కదా. కానీ ఏంటో పాపం చాలా మంచిగా అర్థం చేసుకొని శివాని విడిపించారు. అసలు ఎంతో కఠినంగా ఉండే ఆవిడ ఇంత మంచిగా మారడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక కామాక్షిని అయితే మాటల్లో పెడుతుంది రోహిణి. ఇక రోహిణి మాటలు నమ్మిన కామాక్షి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. మీ అత్తగారు మంచిగా మారడం ఏంటి? లాభం లేదే మీ అత్తగారు ఏదైనా చేస్తుందా ఏమన్నానా? వాళ్ళు 2 లక్షలు ఇస్తే అవి తీసుకుని శివ మీద కేసు లేకుండా వాపస్ తీసుకుంది అంటూ ఇక కామాక్షి అయితే చెప్పంగానే ఎవరు పిన్ని అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇంకెవరు, లాయర్ గారు మన ఇంటికి వచ్చారు. ఆయనే 2 లక్షలు ఇచ్చి శివ మీద కేసు వాపస్ తీసుకోవాలి, లేకపోతే 5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి, మీకు డబ్బులు నష్టం తప్ప ఏముండదు, ఇలాగైతే 2 లక్షలు వస్తాయి కదా అని అనడంతో మీ అత్తగారు ఆ 2 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకుంది. ఇక తను ఇక్కడున్న లాభం ఏముంది, అందుకే ఏమీ తెలియనట్టు మళ్ళీ ఇంటికి వచ్చింది అంటూ చెప్పంగానే అమ్మ అత్తయ్య ఎంత ప్లాన్ చేశారా? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. అంటే ఈ డబ్బుల విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు కాబట్టి ఈ డబ్బులు ఎవరికి తెలియదన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ డబ్బులు తీసుకున్న మా అత్తయ్య బయట పెట్టే అవకాశమే లేదు అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే పిన్ని, నేను పార్లర్కి వెళ్ళొస్తాను అంటూ రోహిణి అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇక కామాక్షి కూడా తన పనిలో తను ఉండంగా రోహిణి అయితే కామాక్షి చూడకుండా ఆ డబ్బులు అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆ డబ్బులు తీసుకువెళ్ళి గుణాకైతే ఇస్తుంది. ఇంతలో ఇక కామాక్షి ద్వారా డబ్బులు కనిపించడం లేదని తెలుసుకున్న ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, నా డబ్బులు కనిపించకపోవడం ఏంటి? అయినా మన దగ్గర డబ్బులున్నట్టు ఎవరికీ తెలియదు కదా, ఎవరు తీసుంటారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ డబ్బుల విషయం ఖచ్చితంగా మీనాకే తెలుసుంటుంది అంటూ కోపంగా ఇంటికి వెళ్ళి మీనానైతే నిలదీస్తూ ఉంటుంది. కామాక్షి ఇంట్లో 2 లక్షలు కనిపించడం లేదు, ఆ డబ్బులు నువ్వే తీసావు కదా, నిజం ఒప్పుకో అంటూ నిలదీస్తూ ఉండంగా అప్పుడు ఇక మీనా అయితే ఏంటత్తయ్య ఇది, నేను కామాక్షి పిన్ని ఇంట్లో డబ్బులు తీయడం ఏంటి, అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అంటూ అనంగానే నటించమాకే, మీది దొంగల కుటుంబమే కదా, ఏదో మహారాజు కుటుంబంలా చెప్తున్నావు, నువ్వు కూడా నా మీద కోపంతో ఆ 2 లక్షలు తీసేసి ఉండొచ్చు కదా, అవి నా డబ్బులే అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ప్రభావతి నీ డబ్బులా, నీకు 2 లక్షలు ఎలా వచ్చాయి అంటూ నిలదీయంగానే అప్పుడే ప్రభావతి అయితే అవన్నీ నా డబ్బులే, ఏదో అప్పుడప్పుడు దాచుకున్నవి, ఈ డ్యాన్స్ స్కూల్కి వచ్చినవి అన్నీ కలిపి మీనాక్షి దగ్గర పెట్టాను, ఇప్పుడు అవి కనిపించడం లేదు, నిన్న మీనాయే ఆ ఇంటికి వెళ్ళింది, అప్పుడు ఆ డబ్బులు మాయమయ్యాయి అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు, ఏంటిదంతా, నా భార్య మీద నింద వేయడమేంటి, తను ఏం తప్పు చేసిందని, తను దొంగతనం చేసింది అనడానికి నీకు నోరెలా వస్తుంది, మీనా వచ్చినప్పటి నుంచి మీనాని చూస్తూనే ఉన్నావు కదా, తను ఎంత మంచిదో తన గురించి తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు బాలు. అయితే నేను మాట్లాడికి ఏం చేయమంటావు, నా డబ్బులు పోయాయి కాబట్టి ఆ బాధ నాకే తెలుస్తుంది, నీకెలా తెలుస్తుంది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో అనుకోకుండా అప్పుడే లాయర్ అయితే వస్తాడు. ఇక లాయర్ని చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాలు,
నువ్వు ఇంకా 50,000 ఇవ్వాలి కదా, అవి ఇస్తావని ఇలా వచ్చాను, నాకు కాస్త డబ్బులతో పని ఉంది అంటూ అనగానే, సార్ మీ 50,000 ఇవ్వాలనే బయలుదేరాను, ఇంతలో మా ఇంట్లో ఏదో కొంచెం సమస్య అందుకనే ఆగాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి బాలు, మళ్ళీ ఏ సమస్య వచ్చింది అంటూ అడగంగానే, ఏమీ లేదు సార్, మేము చూసుకుంటాంలేండి, మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను అంటూ అనగానే, అప్పుడే మనోజ్ అయితే, ఏమీ లేదంటావేంట్రా, నీ భార్య డబ్బులు దొబ్బేసిందని చెప్పడం మానేసి ఏమీ లేదని కవర్ చేస్తున్నావు. ఏమీ లేదు సార్, మీరు లాయర్ కాబట్టి మీరే న్యాయం చెప్పండి. మా అమ్మ 2 లక్షలు మా అత్త వాళ్ళ ఇంట్లో దాచుకుందంట, ఆ 2 లక్షలు కనిపించడం లేదు, అవి మీ నాయే తీసిందని మా అమ్మ అడుగుతుంది, వాళ్ళేమో సమాధానం చెప్పడం లేదు అంటూ ఇక మనోజ్ అనంగానే, ఏంటమ్మా నేను ఇచ్చిన 2 లక్షలు అప్పుడే పోగొట్టేసుకున్నావా, కేసు వాపస్ తీసుకోవడానికి అన్యాయంగా 2 లక్షలు అడిగావు, ఆ 2 లక్షలు ఏదో జాలి తలిచి ఇస్తే ఆ 2 లక్షలు పోగొట్టుకున్నావా, అంతేనమ్మా, ఊరికనే వచ్చిన డబ్బులు నిలబడవని అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు ఊరికనే అన్యాయంగా తీసుకున్నావు, అయ్యి ఆ దేవుడు మాయమైపోయేలా చేసినట్టున్నాడు అంటూ లాయర్ అనగానే ఆ మాటకి సత్యమైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, తను మీ దగ్గర డబ్బులు తీసుకుందా, 2 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకుందా అంటూ అడుగుతూ ఉండగా, అవును సార్, మరి అంత ఫీజు ఎందుకు అడిగాను అనుకున్నారు, ఇంటికే అడిగాను, పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి, అలాగే ఈవిడికి ఇవ్వడానికి, లేకపోతే ఇంత పేదవాళ్ళ మీద నేను మాత్రం అంత ఫీజు ఎందుకు వేస్తాను అనుకున్నారు అంటూ ఇక లాయర్ అయితే చెప్పంగానే ఆ మాటకి సత్యమైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో ఇక లాయర్కి డబ్బులు ఇచ్చి బాలు అయితే ఇక అక్కడి నుంచి పంపించేయంగానే అప్పుడే సత్యమైతే అడుగుతూ ఉంటాడు, చివరికి ఇంత నీచానికి దిగజారిపోయావా, 2 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నావా, అసలు నువ్వు మనిషివేనా, నిన్ను ఇన్ని సంవత్సరాలు ఏదో తెలియని అమాయకురాలివి, ఏదో నోరు పారేసుకుంటావు తప్ప మనిషివి మంచిదానివని జాలిపడి ఇక్కడే ఉండనిచ్చాను, కానీ నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది, చివరికి ఇంట్లో వాళ్ళ మీదే కేసు పెట్టి ఆ కేసు వెనక్కి తీసుకోవడానికి ఇంత నీచానికి దిగజారిపోతావని అనుకోలేదు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉన్న నువ్వు నా మొహం కూడా చూడొద్దు, నీ చేత్తో నాకు ఏమి ఇవ్వద్దు, నీ మొహం నాకు చూపించొద్దు అంటూ ఇక సత్యమైతే ప్రభావతి విషయంలో అలా నిర్ణయం తీసుకుంటాడు. ఇక మరొక వైపు ప్రభావతి అయితే కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. నా డబ్బులు పోయాయి, ఇంట్లో నా గౌరవ మర్యాదలు పోయాయి, అసలు ఈ డబ్బులు ఎవరు దొంగలించారో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణికి అయితే ఫోన్ రావడంతో బయటకైతే వెళ్తుంది. అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి ఆ డబ్బుల విషయం ఇంట్లో ఏమీ తెలియలేదు కదా అంటూ అడుగుతూ ఉండగా, లేదే, ఆ 2 లక్షలు దొంగతనం చేసింది నేనైనా ఆ నింద మీనా మీదకి వెళ్ళిపోయింది, మీనాను నిలదీయడం, మత్తగారు ఆ లాయర్ దగ్గర డబ్బులు తీసుకుందని బయటపడడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆ డబ్బుల గురించి ఆవిడ్ని అసహించుకుంటున్నారు కాబట్టి ఇక నాకు తెలిసి ఆవిడ ఆ 2 లక్షల విషయం ఎత్తదు, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, 2 లక్షలు దొబ్బేసినా ఖచ్చితంగా ఆ విషయం బయట పడిపోతుందేమో అని భయపడ్డాను, కానీ ఇక ఆ విషయం బయటపడదే, ఇక నేను షేప్ అయినట్టే అంటూ ఇక రోహిణి అయితే మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే ప్రభావతి అయితే ఉంటుంది. ఇక రోహిణి మాటలకి కోపంతో రగిలిపోతూ రోహిణి చెంప అయితే పగలగొడుతుంది. డబ్బులు దొంగలించింది నువ్వా, నీ కారణంగానే కదే ఈరోజు అందరి ముందు మాటలు పడ్డాను, మీనాయే తీసిందేమో అంటూ నా దగ్గర ఏం నటించావు, నన్నేమో అందరి ముందు ఒక దోషిని చేసి నువ్వు మాత్రం ఆ డబ్బులు దొంగలించావా, నువ్వు అసలు మనిషివేనా, వాడికే దొంగ బుద్ధులున్నాయి అనుకున్నాను, నువ్వు కూడా దొంగదానివే అన్నమాట, నీ కారణంగా ఈరోజు నేను మాటలు పడవలసి వచ్చింది, నీ మొహం నాకు చూపించొద్దు, నువ్వు ఇంట్లో కూడా ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే గుండె నిండా గుడిగంటలు లేటెస్ట్ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.